ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికి బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మన బైబిల్ మెడిటేషన్లో భాగంగా ఈరోజు భూమి అనే లేఖనాన్ని ధ్యానిద్దాము. కీవర్డ్స్గా ఆదికాండము 1వ అధ్యాయము 9-10 వచనాలు. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడుగాకని పలుకగా ఆ ప్రకారం అయ్యను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. మరి భూమి అనే మాట మీద ఉన్న లేఖనాల్ని ధ్యానిస్తూ భూమి గురించి కొన్ని తెలుసుకుందాము. అలాగే భూమి అనే మాట మీద ఉన్న దీవెనలను, శాపాలను, ఉగ్రతలను, అలాగే భూమి నుంచి నేర్పవలసినవి ఈరోజు ధ్యానిద్దాము. దేవునికి స్తోత్రం. మొదటిగా చూసినట్లయితే మరి ఎవ్రీ ఇయర్ 22 ఏప్రిల్న ఎర్త్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ క్యాంపెయిన్స్తో, డిఫరెంట్ స్లోగన్స్తో సెలబ్రేట్ చేస్తారు. మరి మనం కూడా ఆయన చేసిన ఉపకారాన్ని దేన్ని మర్చిపోక, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించమని, మరి ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోకుండా మరి సంవత్సరం భూమి అని ఉన్నదని దానికి ఒక డేని సెలబ్రేట్ చేస్తున్నట్టు నా జీవితంలో దేవుడు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి కూడా, ఉపకారాలను బట్టి కూడా ఆయన మనం స్తుతించబద్దులమే ఉన్నాం. దేవునికి స్తోత్రం. 103 దావీదు కీర్తనలో చెప్పబడిన రీతిగా. అలాగే మరి ఇది 5th లార్జెస్ట్ ప్లానెట్ అంట, ఎర్త్ అన్నది, భూమి అన్నది. మరి ఇది కూడా చూసినట్లయితే మొత్తం ఉన్నదే మనకి 8 ప్లానెట్స్, దాంట్లో ఇది 5th. ఇది కూడా మరి మితంగా ఉండాలి అని చెప్తా ఉన్నదనమాట. మరి 1 కొరింథీ 9:25లో మరి అన్ని విషయాల్లో మితంగా ఉండటం మనం నేర్చుకోవాలన్నమాట. అంటే దీనికి ముందు 4 ఉన్నాయి, దీని తర్వాత మరొక 3 ఉన్నాయి, మొత్తం 8 ప్లానెట్స్లో. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్ అంటారు కదా, ప్రతి విషయంలో కూడా మితంగా ఉండాలి. అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మరి అది ఒక ట్రిప్, ఒక రౌండ్ వేయటానికి 1 year పడుతుంది కదా, 365 రోజులు. మనం కూడా మరి నీతి సూర్యుడైన మన యేసయ్యని ఆశ్రయించి ఆధారం చేసుకొని ఆయనను మాత్రమే ఆరాధించబద్దులమే ఉన్న దేవునికి స్తోత్రం. మరి కీర్తన 16:4లో ఉంటుంది కదా, యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వానికి శ్రమలు విస్తరించును. మరి ఆ గుడి చుట్టూ ఈ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటే శ్రమలే విస్తరిస్తాయి. కృప విస్తరించబడాలంటే నిత్యముగా నీతి సూర్యుడైన మన యేసయ్యని మాత్రమే మనం ఆరాధించాలి, ఆశ్రయంగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాగే భూమికి చాలా సహనం ఎక్కువ. మరి ఆదికాండము 6:5లో ఉంటుంది కదా, నరుల చెడుతనం భూమి మీద గొప్పదంట. మరి అన్నిటిని కూడా సహిస్తూ ఉన్నది. మరి అంత మాత్రమే కాదు, అన్నిటినీ భరిస్తూ ఉన్నది. మరి 1 కొరింథీ 13:4లో చూస్తాం కదా మనం, మరి ప్రేమ దీర్ఘకాలము సహించును. మరి భూమి ఎలా అయితే భరిస్తా సహిస్తూ ఉన్నదో, మరి ఎంత ఎండైనా నీరైనా కానీ అది మొత్తము ఎప్పటికప్పుడు ఇంకిపోతూనే ఉంటుంది. బాబోయ్ నా వల్ల కాదని ఏనాడు వాటర్ని అట్లానే స్టాగ్నేట్ చేసి ఉంటుంది కదా, అది ఉంచదు. ఎంత వరద వచ్చినా కానీ ఆటోమేటిక్గా కాలక్రమేణంగా మరి అది అబ్సార్బ్ చేస్తూ ఉంటుంది. ఆ రీతిగానే ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ మనం సహించాలి, భరించాలి అని మరి భూమి ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఎన్నో రకాలుగా ఎంతో మందికి ఉపయోగపడుతూ ఉన్నది. మరి ఇల్లు కట్టుకోవటానికి ఫ్యాక్టరీలు ఏంటి, జూలు ఏంటి, పార్కులు ఏంటి, మరి సముద్రం, అలాగే మానవ నివాసాలు మాత్రమే కాదు కానీ ప్రాకేవి, ఎగిరేవి, నడిచేవి ప్రతి జీవరాశి కూడా మరి నివాస యోగ్యమైనది మరి ఈ భూమి ఉన్నది. మరి మనం కూడా అందరికీ అన్ని విషయాల్లో మరి ఉపయోగకారిగా ఉండాలి. మరి మత్తయి 25, 35, 40లో మనం చూస్తాం కదా, నేను రోగినే ఉన్నాను, నన్ను చూడవచ్చారు, నేను చెరసాలలో ఉన్నాను, నన్ను దర్శించారు, మరి నాకు ఈ రీతిగా చేశారని అన్ని చెప్తా ఉన్నప్పుడు, ఎప్పుడు ప్రభు అన్నప్పుడు చెప్తారు కదా దేవుడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు ఒకరు చేస్తే నాకు చేసినట్టే అని. మరి భూమి ఏ రకంగా అందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడతా ఉన్నదో, మరి ప్రతి విశ్వాసి, ప్రతి క్రిస్టియన్ కూడా మరి అన్ని విషయాల్లో కూడా అందరికీ కూడా మరి ఉపయోగపడే విధంగా మనం ఉండాలి. అలాగే భూమి ఇన్ రిటర్న్ ఏది ఆశించదు. మరి వెజిటేబుల్స్ ఇస్తుంది, ఫ్రూట్స్ని ఇస్తుంది, ఫ్లవర్స్ని ఇస్తుంది మనకి. మరి మత్తయి 10:8లో చెప్పబడిన రీతిగా ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇయ్యుడి. మరి ఏవేవైతే దేవుడు మనకి ఇస్తా ఉన్నాడో ప్రతిదీ కూడా ఇతరులకు కూడా ఇవ్వబద్దులమై, షేర్ చేయబద్దులమై ఉన్నాం. అలాగే ఇట్స్ రౌండ్ ఇన్ షేప్, అది గుండ్రంగా ఉంటుంది. చాలా మంది అంటారు బల్లపరుపుగా ఉంటుందని. మరి యెషయా 40:22లో చూస్తే ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు,
మరి ఇదే ఇంగ్లీష్లో చూస్తే హీ సిట్స్ ఎంథ్రోన్ అబౌవ్ ద సర్కిల్ ఆఫ్ ద ఎర్త్. సర్కిల్ అంటే రౌండ్గా ఉంటుంది కదండి, ఇది పరిపూర్ణతకు సంపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నది. మరి మత్తయి సువార్త 5:48లో పరిపూర్ణత, మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులే ఉండమని, అలాగే మరి మనం సంపూర్ణ మగుటకు సాగిపోతా ఉన్నామని హెబ్రీ 6:2లో, అలాగే కొలస్సీ 1:28లో ప్రతి మనుష్యుని కూడా మరి క్రీస్తునందు సంపూర్ణ చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని, ఈ రీతిగా మరి కంపల్సరీ కూడా ప్రతి విశ్వాసి ప్రతి విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక కంప్లీట్నెస్ అన్నది ప్రతి క్రిస్టియన్ కూడా కలిగి ఉండాలని ఈ భూమిని చూసి మనం తెలుసుకోవచ్చు అనమాట. అంత మాత్రమే కాదు, ఇట్ షేడ్స్, అది మరి మోర్ దెన్ 75% తన ల్యాండ్ని వాటర్కి షేడ్ చేస్తూ ఉన్నది. ఈ భూమి మీద మరి 25% మాత్రమే డ్రై ల్యాండ్ ఉంటే మరి దాదాపు 75% దాకా వాటరే ఉన్నది. దీన్ని బట్టి మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇతరులకు కూడా మనం మరి పంచిపెట్టే అనుభవం కలిగి ఉండాలి, ఇతరులకి సహాయం చేసే విధంగా ఉండాలి. ఫిలిప్పీ 2:4లో చూస్తే మరి మన సొంత కార్యాలు కాదు కానీ ఇతరుల కార్యాలు కూడా చూడమని అక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నది. మరి అంత మాత్రమే కాదు కానీ దిస్ ఈజ్ ద ఓన్లీ ప్లానెట్ విచ్ సపోర్ట్స్ ఫర్ లైఫ్. జీవించడానికి యోగ్యమైన అనువైన ప్లానెట్ ఏదన్నా ఉంది అంటే అది భూమేనండి. మరి మనం కూడా నిత్యముగా మరి యేసయ్య అంటా ఉన్నారు కదా, జాన్ 14:6లో, యేసు నేనే మార్గం సత్యం జీవం అనే జీవాధిపతి అయి ఉన్నాడు. మరి నిత్యముగా మనం కూడా నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. మరి హెబ్రీ 9:14లో ఉంటుంది కదా, మరి జీవం గల దేవుణ్ణి మనం సేవించబద్దులమే ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏవేవైతే మరి అపరాధాల చేత పాపాల చేత మరి ఎఫెసీ 2:1లో చచ్చిన స్థితిలో ఉంటా ఉన్నామో, మరి ఆయన క్రీస్తుతో కూడా మనం లేపిన రీతిగా జీవాధిపతి అనే దేవాది దేవుని మనం దేవునిగా కలిగి ఉన్నాం కాబట్టి ప్రతి విధమైన నిర్జీవ క్రియలను విసర్జించబద్దులమే ఉన్నాము. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ ఎర్త్ని ద బ్లూ ప్లానెట్ అని కూడా అంటారు, భూమిని నీలి గ్రహం అంటారంట. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, మోర్ దెన్ 75% వాటర్ ఆక్యుపై చేస్తూ ఉన్నది కాబట్టి ల్యాండ్ మీద మరి నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల మరి భూమిని నీలి గ్రహం అని కూడా అంటూ ఉంటారనమాట. అంత మాత్రమే కాదు కానీ దీన్ని చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, మరి నీరు వాక్యానికి సాదృశ్యం. మనం మన జీవితంలో వాక్యంతో మనం నింపుకున్నప్పుడు ఆయన స్వరూపాన్ని మనం ధరించి ఉంటామన్నమాట. దేవునికి స్తోత్రం. మరి కొలస్సీ 3:16లో ఉంటుంది కదా, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరి వాక్యాన్ని పోలి మనం జీవిస్తూ ఉంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ఉంటే మనం చేసేది సఫలం అవుతుంది సమస్తమని మరి సామ్స్ 1లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ ద క్రియేషన్ ఆఫ్ ద ఎర్త్ చూసినట్లయితే భూమి యొక్క నిర్మాణము మరి ఆయన నోటి వాక్కుతో మరి నిర్మించబడినది అని మనం ఆదికాండం 1:9-10 మన కీవర్డ్స్ని మనం చూసాము. కానీ కొన్ని లేఖనాలలో మరి భూమికి పునాదులు ఉన్నాయని, పిల్లర్స్ ఉన్నాయని, ఈ రీతిగా మరి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి చూసినట్లయితే మరి కీర్తనలు 119:90, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా నున్నది. యోబు గ్రంథము 9:6, భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే. మరి యోబు 26:7లో శూన్యము పైన భూమిని వ్రేలాడదీసెను. మరి సామెతలు 3:19లో జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించినని. మరి యోబు 38:4లో నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివని మరి యోబు గారితో అంటా ఉన్నాడు దేవుడు. ఇదే యోబు 38:18లో భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా అని కూడా అడుగుతా ఉన్నారు. మరి కీర్తన 75:3లో భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. మరి కీర్తన గ్రంథం 102 అలాగే 25వ చరణంలో ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి. కీర్తన 104 5వ చరణం భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. యెషయా గ్రంథము 13:13 ఆకాశము వణుకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేదను. అలాగే యెషయా గ్రంథము 24
18, 19, 20 వచనాలు చూసినట్లయితే, తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి, భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది, భూమి కేవలము తొనకలైపోవచ్చున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాకవలది ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు అని ఈ రీతిగా మరి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్క్రిప్చర్స్లో మరి భూమి యొక్క నిర్మాణం గురించి మరి తెలియజెప్తా ఉన్నారు. మరి అంత మాత్రమే కాదు, కానీ భూమి అనే మాట మీద ఉన్న లేఖనాలు కండిషనల్ బ్లెస్సింగ్స్, అంటే ఆజ్ఞలు, ఆయన మాట వింటే మరి ఆయన ఇచ్చే దీవెనలు ఏంటి అని భూమి అనే మాట మీద లేఖనాలను ధ్యానిద్దాము. మొట్టమొదటిగా చూసినట్లయితే మరి ఫలించి భూమిని నిండించి మరి విస్తరించాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. యాక్చువల్లీ దిస్ ఈస్ ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఎవర్ ఇన్ ద ఎంటైర్ హోలీ బైబుల్. మరి మొట్టమొదటిది మనుషులకి దేవాది దేవుడిచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదమై ఉన్నది. చూద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునిడి. దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభివృద్ధి పొందాలన్నా, విస్తరించాలన్నా, భూమిని నిండించాలన్నా, లోపరుచుకోవాలన్నా మనము ఫలించాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఫలించే అనుభవంలో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ చేయగలుగుతాము. ఒక విశ్వాసి ఫలించాలంటే మొట్టమొదటిగా మంచి సారము గల భూమిలో నాటపడాలి, బాగుగా త్రవ్వబడాలి, మరి వ్యర్థమైనవి ఏరిపడేయాలి. మరి రాళ్ళు కానీ ఏవేవైతే చెడు తలంపులు, ఆలోచనలు, క్రియలు, కార్యాలు ఉంటా ఉన్నాయో మరి అవన్నీ తీసివేయబడాలి. అలాగే నిర్జీవమైనవి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలని చూసాం కదా హెబ్రీలో. మరి ఆ రీతిగా ఏవేవైతే కలుపు మొక్కలు ఉన్నాయో మరి ఎండిపోయినాయి, వాడిపోయినాయి, ఆ మొక్కని అంటిపెట్టుకొని ఉంటా ఉన్నాయి, అవి మొత్తం త్రుంచివేయబడాలి. అలాగే ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలి. అంటే ప్రార్థన, ఉపవాసాలు, జాగరణతో, ప్రార్థనతో ఎడతెగక మరి దేవుని అంటిపెట్టుకొని ఉన్నప్పుడు, అన్ని హత్తుకొని ఉన్నప్పుడు బహుగా ఫలిస్తాము. దేవునికి స్తోత్రం. ఫలించడం మాత్రమే కాదు, కానీ మరి ఇక్కడ దేవుడు చెప్పిన రీతిగా అభివృద్ధి పొందుతాం, విస్తరిస్తాం, భూమిని నిండించి దాన్ని లోపరుచుకుంటాం. మరి అభివృద్ధి విస్తరింపు అనేది అయితే మరి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కి వచ్చేసరికి NIV న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్లో ఇంక్రీజ్ అని, అలాగే ESV దీంట్లో చూసినట్లయితే మల్టిప్లై, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్లో అయితే మల్టిప్లై, ఈ రెండిటికి ఒకటే మాట యూజ్ చేయటం జరుగుతూ ఉన్నది. తెలుగులో అయితే అభివృద్ధి పొందటం, విస్తరించడం అని 2 రకాలుగా చెప్తా ఉన్నారు. బట్ వేరేస్ ఇన్ కేస్ ఆఫ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇంక్రీజ్ అండ్ మల్టిప్లై అనే మాటలతో యూజ్ చేయటం చూస్తూ ఉంటాం అన్నమాట. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు, కానీ మొదటిదిగా మనం ఫలించాలని, రెండోది మరి దీర్ఘాయుషుని దేవుడు కలుగజేస్తాడని. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 39-40 వచనాలు. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి నీ క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను, ఆజ్ఞలను నీవు గైకొనవలను. దేవునికి స్తోత్రం. మరి ఆయన కట్టడలు, ఆజ్ఞలు మరి ఆచరించి గైకొని జీవిస్తూ ఉన్నప్పుడు మరి ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవుతామంట. దేవునికి స్తోత్రం. మరి ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ 100 years బతుకుతున్న వాళ్ళు కూడా ఇంకా ఆయుష్ ఇవ్వమనే మరి అడుగుతూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. మంచి మంచి డైట్, ఎక్సర్సైజెస్, మెడిటేషన్స్, యోగాలు ఇవి ఏవి చేసినా కానీ మంచిగా ఆరోగ్యం ఉండాలి, ఆయుష్కాలం పొడిగించబడాలని ప్రతి మనిషి కూడా ప్రయాసపడతా ఉంటాడు, ప్రాధేయపడతా ఉంటాడు, మరి ప్రార్థిస్తూ ఉంటారు. మరి ఇటువంటి దీర్ఘాయుషు దేవుడైతే ఆయన కట్టడలను, ఆజ్ఞలను అనుసరించి జీవిస్తున్నప్పుడు దీర్ఘాయుష్ని ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లాంగ్ లైఫ్ని ఇస్తాడు దేవుడు. అంత మాత్రమే కాదు, 3rd one చూసినట్లయితే మరి భూమి మీద సమస్త జనుల కంటే ఆయన హెచ్చిస్తాడంట. మరి ఇదే ద్వితీయోపదేశకాండంలో 28:1 మనం చూడగలుగుతాము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ
అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. మరి ఇంత మాత్రమే కాదు కానీ ఇక్కడి నుంచి మనం చూసుకుంటే ఇంకా 15 అధ్యాయాల దాకా, వచనాల దాకా మరి బ్లెస్సింగ్స్ అన్నీ అనుగ్రహిస్తానని చెప్తా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయన మాటను శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం జీవించబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రతిదీ కూడా మరి చాలా చాలా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. కింద చిన్నగా రాస్తారు, షరతులు వర్తించును, కండిషన్స్ అప్లై అని. మరి దేవుడు కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే మరి ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే, స్వతంత్రించుకోవాలంటే మనం కూడా కొన్ని షరతులు, ఇవేవైతే కండిషన్స్ దేవుడు పెడతా ఉన్నాడో వాటిని ఫాలో అయినప్పుడు, ఆయన ఆజ్ఞానుసారంగా క్రమబద్ధమైన పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు మొదటిగా ఆయన ఫలింపుదలనిస్తాడు, దీర్ఘాయుష్నిస్తాడు. అలాగే సమస్తమైన జనాంగం మధ్యలో మనల్ని హెచ్చించే దేవుడే ఉన్నాడు. మరి ప్రతిదీ కూడా మన పిండి పిసుకు తొట్టె, మరి నూనె, గంప ఇవన్నీ కూడా దీవిస్తాను. లోపలికి వెళ్ళినప్పుడు దీవెన, బయటకు వచ్చినప్పుడు దీవెన, మరి గర్భఫలం, భూఫలం ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని. మరి తలగా ఉంటారు కానీ తోకగా ఉంటారు, అప్పిచ్చేవారు కానీ అప్పు చేయరని, పైవారుగా ఉంటారు కానీ కింది వారుగా ఉండరని. మరి మనం చేసే ప్రతి పనిని కూడా మరి ఆయన ఆశీర్వదిస్తాడని, ఆకాశమును తన మంచి ధనిని తెరిచి అనేక జనాలకి అప్పించేవారుగా ఉంటామని. మరి ఈ విషయాలన్నీ, ఈ ఆశీర్వాదకరమైన వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాటను శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞానుసారం జీవించాలి. మరి నేటి దినాన మరి ఎవరెవరి మాట వింటా ఉన్నామో, ఎవరెవరు చెప్పిన కమాండ్స్ ఫాలో అవుతూ ఉన్నామో, మరి రోబోస్లా తయారైపోయి మరి ఏదైతే కమాండ్ ఇస్తారో దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఎవరు చెప్పుడు మాటలు విని, ఎవరి మాట విని ఈ ఆశీర్వాదాలను కోల్పోతూ ఉన్నామో. ప్రియ దేవుని క్రైస్తవ బిడ్డ, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతా ఉన్నామంటే దేవుని మాట తప్పించి ఎవరి మాట వింటా ఉన్నాము, ఎవరి మాట విని కృంగిపోతా ఉన్నాము, కుమిలిపోతా ఉన్నాము, మరి అన్ని విషయాలు క్షీణించిపోతా ఉన్నాము. నిత్యంగా దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు, అన్ని విషయాలు పైవారిగా ఆశీర్వదింపబడిన వారిగా ఉండాలంటే వీ మస్ట్ లిసన్ టు హిమ్, వీ మస్ట్ ఫాలో హిస్ కమాండ్స్. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా జీవించబద్ధులమేనాం. అంత మాత్రమే కాదు కానీ మరి 4వదిగా చూచినట్లయితే ఇది దైవజనుడైన మోషే గారు యోసేపు గారిని దీవిస్తున్నారన్నమాట. ద్వితీయోపదేశ ఖండము 33వ అధ్యాయము 16వ వచనం. పర్ఫెక్ట్ బ్లెస్సింగ్స్ అనమాట. ఈ పర్ఫెక్ట్ బ్లెస్సింగ్స్ ఏంటంటే, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చును. దేవునికి స్తోత్రం. మరి యోసేపు గారు ఇంతలా దీవించబడటానికి శ్రేష్ఠ పదార్థముల వలన మరి దీవిస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నారు, దీవిస్తూ ఉన్నారు దైవజనుడైన మోషే గారు. యోసేపు ఈ రీతిగా మరి దీవించబడటానికి, ఆశీర్వాదకారకుడిగా ఉండటానికి, తన జనాంగాన్ని పోషించే పోషణకర్తగా ఆ కరువు కాలంలో నిలబెట్టడానికి మరి ఒకటి, హీ ఫ్లెడ్ ఫ్రమ్ సిన్, పాపం నుండి పారిపోయాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినాడు. కాబట్టి ఇంత మంచిగా ఆశీర్వాదాలను తన సహోదరులందరినీ మించి ఆశీర్వదింపబడటానికి కారణమై ఉన్నది. మరి సిన్ను చాలా ఈజీగా ఎంటర్ అయిపోతూ ఉంటుంది ప్రతివాని హృదయంలో కూడా. మరి సిన్ ఎంటర్ అయినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మొదట్లో అయితే గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. నేను అలా చేయకుండా ఉండాల్సింది, మరి అలా ఆలోచించకుండా ఉండాల్సింది. ఈ రీతిగా ఆ గిల్ట్ అనేది మనని హౌన్ చేస్తూ ఉంటుంది, వెంటాడుతూ ఉంటుంది, వేటాడినట్టు అన్నమాట. మరి అట్లాంటిది వన్స్ ఇంకా మనం ఆ గిల్ట్ని కూడా అణిచివేసి దాన్ని స్లీప్ మోడ్లో పంపించామంటే ఇంకా అదే అలవాటైపోద్ది. లేటర్ ఇట్ లీవ్ యూ ఇన్ రిగ్రెట్, దట్స్ ఫర్ ష్యూర్. మరి ఇంకా అదే అలవాటైపోతూ ఉంటే ఏంటంటే ఇంకా అది ఇంకా మొదట్లో ఉన్న గిల్ట్ అన్నది, అపరాధ భావం అన్నది ఉండదు. ఇంకా అది అలవాటైపోద్ది. చాలా ఈజీగా తీసేసుకొని ప్రతి విధమైన పాపకార్యాలు, ద్రోహ కార్యాలు ఇవన్నీ జరిగించడానికి, చేసిన తప్పుని పదే చేయటానికి కూడా మరి అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. మరి మనం ఎగ్జాంపుల్ డేవిడ్ గారిని చూసినట్లయితే ఒక్కసారి పాపం చేశారు, దాన్ని ఎంతలా పశ్చాత్తాపడ్డారో కదా. అలాగే శాంసన్ గారిని చూస్తే మరి చేసిన తప్పు మరలా చేశారు, అయినప్పటికీ చివరిలో దేవుణ్ణి కనికరాన్ని వేడాడు కాబట్టి కనికరించబడ్డాడు. దేవునికి స్తోత్రం. మరి దావీదు గారి వలె పాపం మెన్ మేడ్ టు
టెన్ టు మిస్టేక్ అనమాట. మనం ఇంకా తప్పులు చేస్తూ ఉంటాం, మనుష్య స్వరూపం ధరించాం కాబట్టి. వెన్ వి రికగ్నైజ్ అండ్ రియలైజ్ వీ మస్ట్ క్విట్ దెన్ అండ్ దేర్. ఎప్పుడైతే ఇది తప్పు అని మనస్సాక్షి గద్దిస్తుందో అక్కడే దాన్ని విడిచిపెట్టబద్ధులమై ఉన్నాం. అప్పుడే దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మనం పొందుకోగలుగుతాం. మరి యోసేపు గారు మరి దినదినం ఆయన వేధిస్తున్నప్పటికీ, ఎంతో మంచి అవకాశం అయినప్పటికీ ఇది నేను చేయకూడదు, మరి అప్పుడు ఈ ధర్మశాస్త్రం లేదు కదండి యోసేపు గారు ఉన్న కాలంలో, అయినప్పటికీ మరి మనస్సాక్షి ఏదైతే ఉందో దేవాది దేవుడు మరి దాని ద్వారా ఇది పాపం, నేను చేయకూడదు, మరి నీ పొరుగు అని భార్యను ఆశించకూడదు అని 10 కమాండ్మెంట్స్లో ఉంది. మరి తన టైంలో ఈ కమాండ్స్ ఇవేమి లేవు. మోషే గారు వచ్చిన తర్వాత మరి పంచగ్రంథాలను ఆయన రాయటం చూస్తూ ఉన్నాము. మరి యోసేపు గారు కూడా పాపం నుంచి పారిపోయినారు కాబట్టి మరి ఈ రీతిగా ద పర్ఫెక్ట్ బ్లెస్సింగ్స్ని మరి అలాగే మరి తన 2 కుమారుల పేరు కూడా స్వార్థాన్ని పంచిపెట్టడం కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ అధికమైన కృప మరి కీర్తనలు 103:11 చరణంలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇదే కీర్తనలో మనం మొట్టమొదటి చరణం చూస్తే మరి అక్కడ నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. మరి ఆయన్ని సన్నుతించమని కీర్తనకారుడైన మహారాజైన దావీదు గారు తనలో తాను చెప్పుకోవటం మాత్రమే కాదు కానీ తనలో ఉన్న సమస్తంతో కూడా చెప్పుకుంటా ఉన్నారు. మరి నా మనస్సుతో మరి దేవుని స్తుతించాలి, ఆయన్ని సన్నుతించాలి, నా హృదయార మనసారా ఆయన్ని స్తుతించాలి అని ఆయన ఎంకరేజ్ చేసుకుంటా ఉన్నారనమాట. ప్రతి విషయంలో కూడా శ్రమలో కూడా స్తుతించినప్పుడు నిత్యముగా అధికమైన కృపను చూపే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది, శాశ్వతమైన కృపను చూపే దేవాది దేవుడు. ఆయన కృప మన పక్షంగా మన తోడుగా ఉంటే మనం దేన్నైనా మరి ఈజీగా మరి సాధించుకోగలుగుతాము. ప్రతి సమస్య నుంచి కూడా డెలివరెన్స్ని పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. అంతటి కృపని అధికంగా చూపిస్తాడంట దేవుడు. వెన్ వి ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. మన పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి తర్వాత చూసినట్లయితే సమస్తము కూడా సిద్ధపరచువాడు. హీ ప్రొవైడ్స్ యెహోవా జైరే, యెహోవా ఈరే. మరి కీర్తన 147:8 మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. దేవునికి స్తోత్రం. భూమి కోసం ఆకాశాన్ని సిద్ధపరిచిన దేవుడు నిత్యముగా మనకి ఏవేవి అవసరమై ఉన్నదో సమస్తాన్ని కూడా సిద్ధపాటు చేసే దేవుడై ఉన్నాడు. ఇది కూడా మొదటి చరణంను చూసినట్లయితే యెహోవాను స్తుతించుడని. మరి ఏవేవి మనకి కావాలో మనకి ప్రెజెంట్ మాత్రమే తెలుసు, ఫ్యూచర్ కూడా టు సమ్ ఎక్స్టెంట్, అంటే షార్ట్ టైంలో ఏం జరుగుతుంది, ఏమి కావాలో అది మాత్రమే తెలుస్తుంది మనకి. మన మేధస్సుకి అవగాహన అంతవరకే, అది లిమిటెడ్గా మాత్రమే ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ లాంగ్ టర్మ్లో ఆఫ్టర్ 10 years ఆర్ 5 years మోర్ దెన్ దాట్ ఏమి కావాలో మరి మనకేం అవసరం ఉన్నదో మనకి తెలియదు. కానీ మన బిడ్డలకి మనం ఏమి ఏర్పాటు చేయాలో తెలియదేమో. కానీ మన దేవాది దేవుడు మరి యెహోవా ఈరే అని ఇస్సాక్ గారితో అబ్రహాం గారు అన్నట్టు మరి ప్రతిదీ కూడా ఆయనే క్షేమకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా, వ్యక్తిగతంగా ఏమి, కుటుంబ పరంగా ఏమి, బిడ్డల పక్షంగా ఏమి, పరిచర్యలు ఏమి, ఉద్యోగం ఏంటి, చేతి వృత్తి ఏంటి, వాట్ నాట్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ హీ ప్రొవైడ్స్. దేవునికి స్తోత్రం. యెహోవా జైరా మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మనం స్తుతించినప్పుడు అన్ని వేళల్లో, ఈవెన్ శ్రమలో కూడా ఆయన సన్నుతించినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు అద్భుతమైన కార్యాలను చేసే దేవుడు అన్నాడు. అద్భుతముగా సమస్తము కూడా మనకి అనుకూల సమయంలో నీ మనమే ఆలకించానన్నట్టు మరి మన మొర్ర ఆలకించి మనకి సమస్తాన్ని కూడా సిద్ధపాటు చేసే దేవుడు అన్నాడు, సమకూర్చే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ 7th one చూసినట్లయితే గాడ్ గ్రాంట్స్ గుడ్. మరి యెషయా 1:19 సమ్మతించిన మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. మరి మత్తయి 7:11 కూడా ఉంటది కదా, మీ తండ్రి తన్ను అడుగువానికి మంచి ఈవులను ఎంతో నిశ్చయంగా ఇస్తాడని కూడా. మరి ఇహలోకమందున్న తల్లిదండ్రులంగా మనం కూడా మరి అక్కడ దేవుడు చెప్తా ఉంటాడు కదా, బిడ్డ వచ్చి రొట్టెను అడిగితే రాతినివ్వడు కదా, చేపను అడిగితే పామునివ్వడు కదా,
మరి ఇహలోకముందున తల్లిదండ్రులు ఆ రీతిగా ఆలోచిస్తే మరి పరలోకముందున మీ తండ్రి ఇంకా నిశ్చయంగా ఎంతో మంచి ఈవులను ఇచ్చునని, మరి మనం కూడా మన బిడ్డలకి మనకున్న దాంట్లోనే ద బెస్ట్ ఏదైనా ఆఫర్ చేయాలని చూస్తూ ఉంటాం. వారి ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ సెలబ్రేషన్స్, బర్త్డేస్ ఏంటి, వాట్ నాట్ ఏదైనా కానీ ప్రతిదీ కూడా ద బెస్ట్ ఇవ్వడానికి చూస్తూ ఉంటాం. లైక్ వైజ్ మన పరమ తండ్రి మోర్ దెన్ దాట్ ఇంకా హీ గ్రాంట్స్ గుడ్. మనకి ప్రతిదీ కూడా శ్రేయస్కరమైన ప్రతి ఆశీర్వాదంతో మనల్ని ఎదుర్కొనే దేవుడే ఉన్నాడు. మనకి సమస్తము కూడా ఇహలోకముందున్న తల్లిదండ్రుల కంటే మన పరమ తండ్రి మనకి సమస్తము కూడా మంచివి ఇచ్చే అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది కూడా మనం సంపాదించుకోవాలంటే ఆయన మాట వినబద్ధులమే ఉన్నాం. మనం ఇంత ముందు కూడా తెలుసుకున్నాం కదా, ఆయన మాట విని ఆయన ఆజ్ఞానుసారం జీవించాలని ద్వితీయోపదేశ ఖండంలో. ఆ రీతిగా ఆయన మాట వినినప్పుడు మనుషుల మాటలు వింటే కృంగిపోతామండి. మనుషుల మాట ఎప్పుడు కూడా మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు. వి మస్ట్ లిసన్ టు హిస్ వర్డ్ ఆఫ్ గాడ్ మాత్రమే మనల్ని మరి ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, మన నిరీక్షణ పురుకొల్పది, మన విశ్వాసంలో మనం స్థిరులం అవుతాం, మన అవిశ్వాసాన్ని బాగు చేస్తుంది, విశ్వాస పరిమాణాన్ని పెంచుతుంది. దేవునికి స్తోత్రం. మరి నిశ్చయముగా ఆయన మాట వినినప్పుడు ఆయన హీ గ్రాంట్స్ గుడ్. దేవునికి స్తోత్రం. మరి దేవుని మాట వినకపోతే మరి వచ్చే శాపాలు, ఉగ్రతలు. ఇట్స్ వెరీ సింపుల్. ఫ్లడ్స్ ద్వారానో ఫైర్ ద్వారానో ఈ ఎర్త్ని మొత్తాన్ని స్వీప్ చేసేస్తాడనమాట దేవుడు. మరి చూచినట్లయితే 1 జలప్రళయం, ఆదికాండము 7వ అధ్యాయము 11 అలాగే 21లో మనం చూడగలుగుతాం అనమాట. 7:11లో చూసినట్లయితే, నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. అలాగే 21లో చూస్తే, అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగులేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించి సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. మరి దేవుని మాట వినకపోతే మరి ఆనాడు నోవ దినాలలో ఏ రీతిగా జలప్రళయము మరి వాటర్కి ఆజ్ఞాపించినప్పుడు అది మొత్తం స్వీప్ అవుట్ చేసేసింది, క్లీన్ అన్నమాట. ఇంకా ఆ తరంలో ఎవ్వరూ లేరు, నోవా గారు ఆయన కుటుంబం తప్పించి. ఆ రీతిగా దేవుని మాట వినకపోతే దేవుడు ఏవేవైతే మనకి ఇచ్చి ఆశీర్వదించాడో మరి ఆయన మాట వినకుండా ఇచ్చిన, అంటారు కదా, సృష్టిని పూజిస్తూ సృష్టికర్తను విస్మరిస్తే మరి నిశ్చయముగా మరి జల ప్రళయం ద్వారా ఈ భూమి మొత్తం క్లీన్ చేయబడింది అనమాట. ఒక్కసారిగా ఆ తరం మొత్తము దేవుడు తుడిచిపెట్టడం చూస్తూ ఉంటాము. మరి ఈ రీతిగా జరగకుండా ఉండాలి అంటే ఆయన మాట వినబద్ధులమే ఉన్నాము. దేవునికి స్తోత్రం. రెండోది, అగ్నిగంధకం చేత దేవుడు మరి భూమికి తీర్పు. ఆదికాండము 19వ అధ్యాయము 24-25 వచనాలు. అప్పుడు యెహోవా సొదొమ మీదనో గొమొర్రా మీదనో యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించు వారినందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. మరి అక్కడ చూస్తే సొదొమ గొమొర్రాలను కూడా దేవుడు మొత్తం క్లీన్ చేసేసాడు. అక్కడ కూడా మరి విపరీతమైన పాపం. మరి వారి మధ్య నీతిమంతుడైన లోతు దినదినము తన మనస్సునంట నొచ్చుకుంటూ ఉన్నారంట వారి మధ్య. మరి అందుకని లోతు కుటుంబాన్ని దేవుడు విడిపించడం చూస్తూ ఉన్నాము. మరి అక్కడ లోతు భార్య అయితే వెనుతిరిగి చూసి లోకాసుల వల్ల మరి ఏమైపోతుంది, ఏం జరిగిపోతుంది అని వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ దేవుడైతే మరి అబ్రహాం గారి విజ్ఞాపనను బట్టి తన కుటుంబాన్ని రక్షించడం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఈ శాపాలు, ఉగ్రతలు రాకుండా ఉండాలి అంటే, కీడు తొలగ చేసి మేలు కలుగజేయబడాలంటే నిశ్చయముగా ఆయన మాట వినాలి. మన మనుషుల మాటలు వింటే మనకి భయమేస్తుంది, దిగులేస్తుంది. మరి భయము, బాధ, నొప్పి, వేదన, కృంగిపోతామండి. మనుషుల మాటలు ఎప్పుడు కూడా మనం ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. మరి దేవునికి తెలుసు ఎవరి పరిస్థితి ఏ రీతిగా ఉన్నదో. ఆయన మాటను వింటూ, ఆయన మాటను ధ్యానించుకుంటూ ఈ విశ్వాసయానంలో మనం పయనించబద్దులమన్నాం. అంత మాత్రమే కాదు కానీ మరి భూమి మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి? ఒక్కటేనండి, దేవుని మాటకి లోబడమని చెప్తా ఉన్నది. సంఖ్యాకాండము 16:30-32 వచనాలు చూసినట్లయితే, సంఖ్యాకాండం 16:30-32 వచనాలు.
అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళము కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలింపగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ దైవజనుడైన మోషే గారు మాట పలుకుతుండటంతోనే మరి ఆయన హీఈస్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్, మరి దేవునికి రిప్రజెంటేటివ్గా ఉన్నారు కాబట్టి మోషే గారు పలుకుతుండగానే చెప్పి చాలించిన వెంటనే మరి భూమి ఆ మాట విని నాకు అసైన్మెంట్ వచ్చింది, నా టాస్క్ నేను చేయాలని తన నోరు తెరిచి మరి వారి కుటుంబాలను అక్కడ మృంగివేయడం మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడైతే కోర కుమారుడు చావలేదని కూడా ఉంటుంది, కానీ తన పని తను నిర్వర్తించడం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో మరి అది చేయటం చూస్తూ ఉన్నాము. అలాగే మనం మత్తయి సువార్త 6:9-10 చూస్తాం కదా, మరి నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరనిము. ఆయన చిత్తానికి మనం లోబడాలి. ఆయన ఏదేదైతే సంకల్పించి ఉన్నాడో అనాది కాల ప్రణాళికలో నీ నా పక్షంగా అవి మొత్తము జరిగించడానికి దేవా నేనున్నాను అని ఆయన హస్తంలో మనం వెళ్ళినప్పుడు ఆయన తన చిత్తానుకూలంగా మన జీవితాలను మన బ్రతుకులను మలిచి యజమానుడు వాడుకొని తగిన అర్హమైన యోగ్యమైన పాత్రగా చేసే దేవుడు అన్నాడు. అలా కాకుండా సగం దేవునికి విడిచిపెట్టి సగం మనం చేసుకొని ఈ రీతిగా అయితే మనమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. మరి ఆనాడు అబ్రహాం గారికి నీ గర్భాన స్వాస్థ్యాన్ని ఇస్తానంటే శారమ్మ గారు తొందరపడిపోయి మరి ఆవిడ తన చిత్తాన్ని జరిగించుకోవటానికి చూసినప్పుడు మరి నేటికి ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాము. ఇలా కాకుండా పార్షియల్గా కూడా కాదండి, సగం మనం చేసి దేవా ఇంతవరకు నేను చేయగలిగాను ఇక నీది అని దేవుడికి సగం అసైన్మెంట్ ఇవ్వటం కాదు, సంపూర్తిగా వీ మస్ట్ సరెండర్ అంటు హిస్ మైటీ హ్యాండ్స్. మరి దేవుడు ఏ రీతిగా ప్రతిదీ కూడా తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఈ భూలోకానికి వచ్చాడండి. ఆయన జననం దగ్గర నుంచి మరి ఆయన మరణం వరకు సమస్తము కూడా తండ్రి చిత్తం లేనిదే ఒక్క మాట కూడా ఆయన పలకలేదు, ఒక్క టాస్క్ ఒక్క మిరాకిల్ కూడా ఆయన జరిగించలేదు. ఏది చేసినా తండ్రి చిత్తమే. మరి చివరికి కూడా ఆయన పలుకుతున్నారు కదా, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నానన్నారు సిలువ మీద కూడా. మరి ప్రతిదీ కూడా ఆయన చేతికి మనం అప్పచెప్పబద్దులేమో ఉన్నాము. మరి బిడ్డలకి తెలియదు కదండి ఏది ఫైర్, మరి ఏది నైఫ్, ఏది పట్టుకుంటే ఏది కాలుతుంది, ఏది కట్ అవుతుంది, ఇవేం తెలీదు చిన్నపిల్లలకి. వారికి అంత అవగాహన ఉండదు. సో పెద్దలంగా మనము ఏది మంచి ఏది చెడని మనకున్న ఈ కాన్షియస్తో ఈ నాలెడ్జ్తో మనం కొంతవరకు చేయగలుగుతాం. మరి అలాంటిది పరమ తండ్రి మనకి ఏది ఉత్తమమైనదో యోగ్యమైనదో మాన్యమైనదో ఖ్యాతి గలవో కీర్తి గలవో మొత్తం ఆయనకి తెలుసు కదండి. ఏ విషయంలోనైనా సమస్తము కూడా ఆయనకి సరెండర్ అయినప్పుడు ప్రతిదీ కూడా ఆయన సక్సెస్ఫుల్గా బ్లెస్సింగ్గా నా జీవితంలో జరిగించే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి రోమా 12:1-2 మనం చూడగలుగుతాం కదండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనే ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే దినదినము కూడా మారు మనసు పొందుతూ నూతనం అగుతూ ఉంటే ఏంటంటే ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవటానికి ప్రాక్టీస్ చేయగలుగుతాం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తానికి మనం కంప్లీట్గా సరెండర్ అయినప్పుడు ఆయన మన జీవితాన్ని నిండారులుగా దీవించాలి. మరి ఇహపర దీవెనలతో దీవించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.